హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము పాతాళసింహ మురుగన్ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత మదురైకి అయితే స్టార్ట్ అయ్యామండి. మదురైలో రీచ్ అయిన తర్వాత దేవస్థానం రూమ్స్ అండి ఇవి. మాకైతే ఇక్కడ రూమ్ దొరకలేదు. పొద్దున్నే 10 నుంచి 12 లోపు అయితేనే ఇక్కడ రూమ్ దొరుకుతుందంట. మాకైతే లేట్ అయిపోయింది కదా, ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చేటప్పటికి, ఇంకా రూమ్ దొరకలేదు. ఇంకా తర్వాత ప్రైవేట్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. కానీ గవర్నమెంట్ రూమ్స్ అయితే, దేవస్థానం రూమ్స్ అయితే మనకి 300, 400, 500లో వచ్చేస్తాయి రూము వెడల్పుని బట్టి. ఇవి మనకి ప్రైవేట్ రూమ్స్ వచ్చేసి 800 నుంచి ఇంకా ఎంతైనా ఛార్జ్ చేస్తున్నారు. మేము ప్రైవేట్ రూమే దొరికింది, ఇంకా అదే తీసుకున్నాము. ఇంకా తర్వాత లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి తిరుమలై నాయకర్ మహల్కి అయితే వచ్చామండి. అది కూడా అవ్వలేదు, ఎందుకంటే పొద్దున్నే 10 నుంచి సాయంత్రం 5 వరకేనంట. ఇంకా అక్కడి నుంచి మారియమ్మన్ టెంపుల్ అయితే ఉందని అక్కడికి వెళ్ళామన్నమాట. ఈవిడ మదురైకి గ్రామదేవత అనమాట, చాలా ఫేమస్ అంట మారియమ్మన్ టెంపుల్ అనేది. అక్కడికి వచ్చాము, అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా అలా బయటకు వెళ్ళామన్నమాట. బయట తెప్పకుళం అని ఉంది, అక్కడ బాగా ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయంట. మనం ఏం కావాలన్నా దొరుకుతుంది. మనకి ఎట్లా అంటే విజయవాడలో ఈట్ స్ట్రీట్ ఉంది కదా, ఇంచుమించు అదే టైప్ అనమాట. అట్లాగే మనకి ఈవినింగ్ 8 నుంచి 12 వరకు ఏమైనా మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ దొరుకుద్దంట. ఈ తెప్పకుళంలో మారియమ్మ తల్లికి తెప్పోత్సవాలు అయితే జరుగుతాయంట. ఇక్కడ చుట్టూ వాటర్ ఉందండి, మధ్యలో అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. మనం పగలైతే బోటింగ్ వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ యువతలకు రావచ్చంట. చాలా బాగుందండి, కానీ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. పగలైతే బోటింగ్ వెళ్ళే వాళ్ళము, కాకపోతే మేము వచ్చేటప్పటికి పొద్దుగుపోయిందండి, అందుకని వెళ్ళలేకపోయాము. ఇంకా వీడియోస్ ఫొటోస్ తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎక్కడికక్కడికి ఆటోలేనండి, ఇక్కడ ఆటోలు వాళ్ళు అయితే బాగా మింగేశారు. అయితే ఇదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ పాము వచ్చిందంటండి. సెక్యూరిటీ వాళ్ళు అయితే దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మమ్మల్ని అయితే ఎవరిని ఉండొద్దన్నారు, వెళ్ళిపోండి అన్నారు. ఇంకా నేను కొద్దిగా వీడియో తీసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నామండి. పొద్దున్నే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం కాడ ఫోన్లు వీడియోస్కి ఫొటోస్కి అలో లేదండి, ఇంకా అందుకని ఏం తీయటానికి కుదరలేదు. అక్కడ నుండి మేము తిరుమలై నాయకర్ మహల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇదిగోండి మహల్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. మనం చాలా తమిళ సినిమాల్లో చూసే ఉంటారు మీరు. ఈ మహల్ అయితే చాలా సాంగ్స్లో ఉంటుంది. ఫోటోషూట్స్కి వాటికైతే బెస్ట్ ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. తిరుమలై నాయకర్ అనే ఆయన తెలుగు రాజండి. ఆయన మదురైని పాలించారనమాట. మదురై గుడిని బాగా డెవలప్ చేశారు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు 200 సంవత్సరాలు తిరుమలై నాయకర్ ఆయన స్టార్ట్ చేసిన తర్వాత, ఆయన తర్వాత వాళ్ళ వంశస్థులే 200 సంవత్సరాలు పాలించారనమాట. వీళ్ళు పాలన తర్వాతే బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మన దేశాన్ని ఆక్రమించారు. అంతకుముందు అంతా వీళ్ళ వంశస్థులే పాలించారనమాట. ఆ రాజుగారు కట్టించుకున్న మహల్ అనమాట ఇది. ఆయన దర్బార్ కూడా ఇక్కడ ఉందండి, చాలా బాగుంది. ఇది చాలా తమిళ సినిమాల్లో మీరు చూసే ఉంటారు, బొంబాయి సినిమాలో, ఇంకా గురు సినిమాలో, ఇంకా సిమ్రన్ సాంగ్స్ కూడా ఉన్నాయండి. ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. మీరు ఫోటోషూట్స్ కానీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లాన్ చేసుకోండి, వాళ్ళ పర్మిషన్ తీసుకొని. చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇలా మహల్ అంతా చాలా తిరిగేసామండి. మా అబ్బాయిని అయితే చిన్న షార్ట్ వీడియో కూడా తీశాను, మీకు షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను, చూసే ఉంటారు ఈ మహల్లోది. అట్లానే నన్ను కూడా ట్రై చేశాడు తీద్దామనేసి, కాకపోతే నా వల్ల కాలేదు. నేను నాకు వద్దులే అని చెప్పేశాను. ఇంకా మహల్ పైన చూసారా, సీలింగ్లో డిజైన్స్, పెయింటింగ్స్, వాళ్ళు చెక్కిన విధానం ఎంత బాగుందో కదా, చాలా అద్భుతంగా ఉందండి. చాలా ఎత్తు మీద అసలు అంత చక్కగా పెయింటింగ్స్ ఎలా వేశారా అనిపిస్తుంది. తంజావూరు పెయింటింగ్స్ అంటే అది కాదు, తంజావూరు పెయింటింగ్స్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఈ పెయింటింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మీకు కుదిరితే నేను తంజావూరు వీడియో కూడా మీకు చూపిస్తానండి. నెక్స్ట్ అటు తంజావూరు కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము, అది కూడా మీకు చూపిస్తాను. అసలైతే ఈ ట్రిప్లో తంజావూరు కూడా వెళ్ళాలనేది మా ప్లాను, కాకపోతే టైం సరిపోక కుదరలేదు, వెళ్ళలేదండి మేము. మహల్ అయితే ఫుల్గా చూసామండి, బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ రాజుల కాలంలో వాడిన కుండలు, మట్టి పాత్రలు అవి కూడా ఉన్నాయండి. అవి గ్లాసుల్లో పెట్టి ఉంచారు, అవి కూడా చూసాం మేము. మీకు అది కూడా చూపిస్తాను. చాలా పెద్ద మహల్ అండి, అసలు అంత పైన పెయింటింగ్ అంత ఓపిక్గా ఎలా వేశారా అనిపిస్తుంది. ఇక్కడ రిపేర్ వర్క్ అయితే బాగా జరుగుతుందండి. ఇదిగో చూడండి, ఇది పెద్ద బాల్ రూమ్ లాగా ఉందండి.
చాలా పెద్ద హాల్ ఇది. దర్బార్ అనమాట. ఇక్కడ రాజుగారు ఇక్కడే ఉండేవాళ్ళంట. ఊరికే ఆ రాజుగారి కుర్చీ అయితే ఇక్కడ లేదు గానీ, ఊరికే ఏదో ఆర్టిఫిషియల్‌గా ఒక చిన్న చైర్ అయితే పెట్టేసి అక్కడ పెట్టారనమాట. రాజుగారు ఉండే ప్లేస్ అన్నీ మనం ఐడెంటిఫై చేయటం కోసం అలా పెట్టారు. రిపేర్ వర్క్ అయితే చాలా ఎక్కువ జరుగుతుందండి. పెయింటింగ్స్ కొత్తగా వేస్తున్నారు. రిపేర్లు కూడా చాలా చేస్తున్నారు. అందరూ ఆ కుర్చీ దగ్గరికి వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు. చాలా బాగుందండి. మీరు ఏదైనా వెడ్డింగ్ షూట్స్కి అయితే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని చక్కగా వీడియోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా అమ్మాయి రాలేదండి. వచ్చుంటే చాలా ఫొటోస్ దిగి ఉండేది ఇక్కడ. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా వేశారో చూడండి. అక్కడ కలర్లు వాటికి షేడింగ్స్ కూడా ఇచ్చారు. చాలా పెద్ద ఫ్లవర్ లాగా వేశారండి. ఇది ఎత్తు అయితే చాలా ఎత్తుంది. నేను జూమ్ చేసి చూపించడం వల్ల మీకు దగ్గరగా కనబడుతుంది. చాలా హైట్ మీద ఉంది అది. మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాటికి వెళ్తూ ఉండాలండి. మన మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే, అవన్నీ చూస్తే. ఇదిగోండి, ఇది వచ్చేసి మధుమక్కల్ తాళి అంట. అంటే డ్రింక్ చేస్తారు కదా, దానికి సంబంధించిందనమాట. అలాంటి కుండలు, సురాపానం అనో ఏదో అంటారు కదా తెలుగులో, అలాంటి స్టోర్ చేసే కుండలు అనమాట. ఇంకా అక్కడ మా అబ్బాయి మా వారు కొన్ని ఫొటోస్ అయితే దిగారనమాట. బయట గుర్రం కూడా ఉందండి. ఇంకా అక్కడ నుండి మేము రిటర్న్ వచ్చేసాము. టెంపుల్ దగ్గర రూమ్కి అయితే వచ్చేసాము. వచ్చి 5 కల్లా మేము రూమ్ వెకేట్ చేయాలండి. ఇంకా దాంతో రూమ్ వెకేట్ చేసేసి మా లగేజ్ అయితే ఇక్కడ లాకర్ ఉంది రైల్వే స్టేషన్లో. ఇంకా లాకర్లో పెట్టేసాము. మాకు నైటు ఇక్కడి నుంచే ట్రైన్ అనమాట. అందుకని లాకర్లో పెట్టేసేసి మేము తిరుపురం గుండ్రం అయితే స్టార్ట్ అయ్యామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.